దేవుడు నన్ను సురక్షితం కాపాడు. పెద్ద అపాయం, పెద్ద ప్రమాదం, చాలా మందికి దెబ్బలు తగిలింది అన్నయ్య. నేను మాత్రమే ప్రాణాలతో బయటకు వచ్చాను. ఆ ప్రమాదంలో 20 మంది హాస్పిటల్ పాలయ్యారు. నన్ను మాత్రమే దేవుడు కాపాడాడు. ఆయన ఉచితమైన కృప, ఆయన కనికరం నా మీద ఉండడం వల్ల, ఆయన కనుచూ పరిధులు నేను ఉండడం వల్ల నేను బతికానని మనం అనుకుంటుంటాం. కానీ నిన్ను కాపాడాడు అంటే పరలోకానికి నీ మీద ఏదో గొప్ప ప్రణాళిక ఉందని అర్థం. చెప్పండి కూడా మంది గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. హాస్పిటల్ డాక్టర్లు చేతులు ఎత్తేసారు. ఇక ఇది బతకడు ఇంకా అని అనేశారు. ఇక బతకడు ఇక లేదు, ఇక అవకాశం లేదు అని అన్నారు అనుకోండి. అలాంటి సమయంలో అద్భుతంగా నేను కాపాడి బయటికి తీసుకొచ్చానంటే నీ ఒంట్లో ఏదో బలం ఉన్నట్లు. అందరూ కోవిడ్ బారిన పడి చాలా మంది చనిపోయారు. చాలా మంది సాక్ష్యం చెప్తుంటారు. అన్న నా ప్రక్కన బెడ్ మీద ఉండి చాలా మంది, మన స్టాన్లీ పాస్టర్ గారు కోవిడ్ బారిన పడినప్పుడు, ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన తర్వాత వచ్చి చెప్పారు, బ్రదర్ నా కళ్ళ ముందే, అన్నయ్య నా కళ్ళ ముందే అట్లా శవాలను తీసుకెళ్తా ఉన్నారన్న. నేను నా వంతు ఎప్పుడు వస్తుందో, నా ముందే తీసుకెళ్ళిపోతున్నారు. ఆ 5వ బెడ్డోడు, 3వ బెడ్డోడు, 2వ బెడ్డోడు తీసుకెళ్తున్నారు. నా నంబర్ ఎంతో అది క్షణక్షణం నేను భయపడుతూ ఉండేవాడిని అన్న. దేవుడు మరణం నుండి నన్ను జీవానికి దాటించాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా.